కోట్ల భూమి కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో పరారీలో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అంటే ఎలా చూడాలంటారు? ఈ కబ్జాల భాగవతం ఎప్పుడు తేలుతుందంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ నాయకుడు కబ్జా, ఈ నాయకుడు కబ్జా అంటూ రోజుకు ఒక వార్త చూస్తూనే ఉన్నాం. ఈ రోజు స్పీకర్ దాకా వచ్చాగింది. అసలు ఎలా చూడాలి అసలు ఇదంతా? 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరకు ముఖ్యమంత్రి కూడా, ఆనాటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రజల భూములు కానివ్వండి, ప్రప్రదంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏకకాలంలో తను ప్రతి భూమి మీద కూడా తన బొమ్మ ఉండే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా తన ముద్ర వేయించుకోవాలని ఒక ఆలోచనతో ప్రభుత్వ భూమిని కూడా కొల్లగొట్టి అనేక రూపాల్లో భూదందాలు చేసిన మాట వాస్తవం. కడకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇతను ఏదేదో బాగా ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత స్పీకర్ చేసిన బాధ్యత కలిగిన వ్యక్తి కనీస బాధ్యత రహితంగా వ్యవహరించి తన భార్య, తన కుమారుడు బోలోమని భూబకాసురులాగా ఆ ప్రాంతంలో భూమిని దోచుకోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. నకిలీ డాక్యుమెంట్లతో నకిలీ యాసాలు వేస్తూ ఈ రాష్ట్రాన్ని నటేట ముంచిన మాట వాస్తవం. ఇవే కాదు, వెలుగులోకి మరెన్నో నిజాలు బయటకు వస్తాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఇచ్చి పాలించండి అని ప్రజలు మీకు ప్రభుత్వానికి ఇస్తే కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆనాటి ప్రప్రభుత్వంలోని మంత్రులు కానివ్వండి, కడకు స్పీకర్ కానివ్వండి, ఇలాంటి దారుణాన్ని కొడిగట్టడం చాలా దుర్మార్గం. ఇవే కాదు, రాష్ట్రంలో మరెన్నో భూదందాలు ప్రతి ప్రాంతంలో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు చేసిన భూదందాలు ఇంకొన్ని రోజుల్లోనే వెలుగులోకి వస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు దోషులుగా వెళ్ళి చేసిన పాపాలు ఇన్నన్నీ కాదు, భూబకాసురులాగా తయారయ్యి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి భూమిని కూడా దోచుకున్నమాట వాస్తవం. ఇలాంటి నరహంతకుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. పారిపోయారు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ దాపరించిందో. దాచుకోవటం, పారిపోవటం. ఈ పరిపాలన, ఆనాటి పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రులు కానివ్వండి, స్పీకర్ కానివ్వండి ఈ స్థాయికి దిగజారిపోయారంటే ఇక ప్రభుత్వంలో ఏమాత్రం భద్రత లేదని చెప్పి తెలియజేయడానికి ఇది ఉదాహరణ. సామాన్య కార్యకర్తకే రక్షణ లేకుండా పోయే విధంగా ప్రభుత్వ భూమిని దోచుకొని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ప్రభుత్వ భూమిని అధికారుల ద్వారా తాను ఎవరైతే గుత్తాధికారులు ఉన్నారో వాళ్ళ మనుషులకి ఈ ప్రభుత్వ భూమిని అనేక రకాలుగా వాళ్ళ పేరు మీద ఎక్కించిన మాట వాస్తవం. ఇంకా చాలా వెలుగులోకి రావాలి. ఆ వెలుగులను తీసి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఆనాటి పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కడకు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కూడా ఇలాంటి దోపిడీకి దెడబడిన మాట వాస్తవం. తక్షణమే తమ్మినేని సీతారాం బేషరతుగా కనీసం బాధ్యత రహితంగా ఉన్న స్పీకర్ హోదా కన్నా గౌరవించి మాజీ స్పీకర్గా అయినా లొంగిపోవాల్సిన బాధ్యత ఉంది. కానీ తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు? ఎక్కడ దాక్కున్నా సరే తమ్మినేని సీతారాముని అరెస్ట్ చేసి ఈ భూబకాసురుడిని తక్షణమే జైల్లో పెట్టాలని చెప్పేసి మేము సెలవిస్తున్నాం. అంటే ఒక్క మాట, ఏదైతే గనక 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం తన ప్రాణాన్ని తీసుకున్న కోడెల శివప్రసాద్ గారు చేసిన స్థానం అది. కానీ అలాంటి స్థానంలో ఇలాంటి పరారీ అయిన వ్యక్తులు ఉండి ఇప్పుడు అసలు మాకు సంబంధం లేదా, కేసు కొట్టేయండి అంటూ హైకోర్టుకి వెళ్ళినా వీళ్ళని ఎలా చూడాలంటారు ఈ తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని? ఇక్కడ చాలా పరిపాటు అయిపోయింది. దాచుకోవటం. అలానే ఇంకా వల్ల కాకపోతే పోలీసులతో పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులతో కూడా కుదరని పక్షంలో కోర్టుల ద్వారా కూడా వీళ్ళు పాపం కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉండటం చాలా దుర్మార్గం. చట్టం తన పని తాను చేసుకుపోద్దంటానికి నిదర్శనం. దేవాలయం లాంటి కోర్టులు రక్షణగా ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ భారతదేశానికి కూడా ఒక దేవాలయం లాంటి కోర్టులు ఉన్నందుకు కాబట్టి ఇంకా ఈ చట్టం మీద గౌరవం అవన్నీ మన దగ్గరకు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు కోర్టు ద్వారా ఒక పిటిషన్ వేసి ఆనాటికి ఆ కాలం గలుపుకోవడం తప్ప ఈ ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి ఎక్కడికి పోయే విధంగా లేడని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. తక్షణమే కోర్టు కూడా స్పందించి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం మా న్యాయదేవత కూడా అందరూ హర్షించదగ్గ విషయం. అలానే డాక్టర్ కొడాలి శివప్రసాద్ గారు పల్నాటి పులి టైగర్ ఆనాటి స్పీకర్ గారు మహోన్నతమైన వ్యక్తి. ఈ చట్టానికి ఆ ప్రాంతంలో కానివ్వండి, గుంటూరు జిల్లా కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక తలమానికమైన వ్యక్తి డాక్టర్ కొడాలి శివప్రసాద్ గారు పల్నాటి పులి. అలాంటి వ్యక్తి
చిన్న తప్పు జరిగిందనే దానికే పశ్చాత్తాపడుతూ చాలా బాధపడ్డాడు. కానీ ఏ తప్పు చేయని మహా మనిషి డాక్టర్ కొడెల శివప్రసాద్ గారు. అలాంటి చిన్న మచ్చ వస్తేనే ఆయన ఆ బాధను తట్టుకోలేక ఆనాటి ప్రభుత్వం చేసిన విధానానికి ఆయన బలమరణం జరగటం, చనిపోవటం చాలా బాధాకర విషయం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా డాక్టర్ కొడెల శివప్రసాద్ గారు ఏ తప్పు చేయడు, ఆ తప్పు చేయని నిందకి బలైపోయిన మహానేత ఆనాటి కొడెల శివప్రసాద్ గారు. ఇలాంటి తర్వాత ఆ స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారాం ఉండి ఇంతటి దౌర్భాగ్యమైన స్థాయికి దిగజారిపోవటం, ఇలాంటి వ్యవస్థలని భ్రష్టుపట్టించడం, ఇలా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న పెద్దలే ఇంత దిగజారుతనానికి వ్యవహరిస్తే సామాన్య పరిస్థితి ఏంటనేది ప్రజలకు భయభ్రాంతులు చెందుతుంది. మళ్ళీ రావాలి, ఏం చేయాలని మళ్ళీ రావాలి ఈ ప్రభుత్వం? ఏమిది ఎంతమందిని దోచుకోవడానికి రావాలి ఈ ప్రభుత్వం? మళ్ళీ గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పీకర్ కాడి నుంచి మంత్రుల కాడి నుంచి ఎమ్మెల్యేల దాకా కూడా భూదందాలు, భూబకాసుల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టిపిడిచారు. వద్దు మహాప్రభు అని ప్రజలు చేదరించి మేము పక్కలు బింబిస్తే మళ్ళీ మేము వస్తాం. యాడికి వచ్చేది మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయిన యాదయ్య కుటుంబాన్ని పరామర్శించాల్సిన వైసీపీ నాయకులు సిదిరప్పలరాజును పరామర్శించడం, అలాగే కరణా ధర్మశ్రీ గారు ఒక అడుగు ముందలకేసి ఏకంగా పలాసలో బైక్ ర్యాలీ చేయటం, సిదిరప్పలరాజుకి మేమందరం అండగా ఉన్నాము, చిన్న పిల్లాడిని అతని భవిష్యత్తును నాశనం చేసింది కూటమి ప్రభుత్వం అని మాట్లాడటం, ఇది ఎలా చూడాలి అసలు ఇదంతా? ఇది ఒక చాలా విచిత్రమైన సంఘటన అండి. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అయి ఉండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండి, మాజీ మంత్రి హోదాలో పనిచేసి కనీస బాధ్యతగా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రతిపక్షంలో కనీస బాధ్యతగా ఓడించి ప్రజలు మిమ్మల్ని గురించి ప్రజల పక్షాన ఏవైనా సమస్యల నుంచి పోడాల్సి పోయింది. కడకు తన కుమారుడు ఇలా యాక్సిడెంట్లో ఒక వ్యక్తిని అతి దారుణంగా గుద్ది చనిపోవటం చాలా దారుణమైన పరిస్థితి. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రికి కనీస బాధ్యతగా వ్యవహరించాలి. కొడుకు తప్పు చేస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నాయన నా కొడుకు తప్పు చేశాడు, అది తెలిసిందో తెలియకో చేశాడు కాబట్టి కనీస బాధ్యతగా ఆ చట్టం ఎవరైనా సమానులని చెప్పేసి వారు ఆ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఆ బాధ్యత గల వ్యక్తికి వెళ్ళి, నేను మా కొడుకు తప్పు చేశాడు, లేకపోతే ఏ వలన జరిగిందో తెలియదని చెప్పేసి పశ్చాత్తాపడితే బాగుండేది. కానీ అది చేయకుండా బోలోమని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి 11 సీట్లు వచ్చిన శాసనసభ్యుడిని ఆనాటి ఆ ప్రాంతానికి రప్పించడం, సిదిరి అప్పలరాజు ఏం ఘనకార్యం చేశాడని కొడుకు మరి యాక్సిడెంట్లో వ్యక్తిని గుద్ది చంపితే కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత మరిచి ఏదో చిన్న పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, తెలుసో తెలియకో, తప్పే కదా, కనీస జ్ఞానం ఉండాలి కదా, తప్పు ఏ వ్యక్తి అయితే బైక్ నడిపాడో ఆ వ్యక్తి బాధ్యత ఉండాలి. అది చిన్న తప్ప పెద్ద తప్ప అనేది కాదు. యాక్సిడెంటే ఒక మనిషికి గాయం జరిగితే ఆ గాయాన్ని బాధని అనుసరించాల్సిన వ్యక్తి కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తాం చాలా దుర్మార్గం ఇష్టం. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు మతి స్థిమితి ఉండి పనిచేశాడో మతి లేక పనిచేశాడో కానీ ఈ రాష్ట్రంలో ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక కడకు మళ్ళీ ప్రజలు తిరస్కరించినా కూడా మళ్ళీ బోలోమని శవాల మీద మరమరాలు ఏంటాడు, ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ చాలు బోలోమని వెళ్ళటం, ఈ శవం మీద ఇతనబడి ఏడటం చాలా బాధాకర విషయం. మనిషి స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఒక తప్పు జరిగినప్పుడు ఒక మాజీ మంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏ పౌరుడైనా సరే ఆ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దానికి బాధ్యతలే ఉండాలి. ఎవరైతే ఆనాటి సిదిరి అప్పలరాజు కొడుకుని ఏదైతే తప్పు చేశాడో దానికి వెనకేసుకురావటం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.